టు ఫుల్ తట్టలు బుట్టలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏం పేరండి? నాగమణి. బావ ముద్దుగా ఏమని పిలుస్తాడు? నాగమణి. సరే, ఇప్పుడు నీకు నువ్వుగా చేంజ్ చేసుకోవాలి. ఒక ఛాన్స్ ఇచ్చాం నీకు. అది సత్యబాబు చూసి నేను వావ్ అది నువ్వేనా అనాలి. అది ఎప్పుడో అనేసారుగా. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వన్ డేలో నిన్ను నువ్వుగా మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటావు? బావ చూసి ఏ కమాన్ అది నువ్వేనా అనాలి. ఎవరికైనా చూపించండి రా. పోనీ నువ్వు బావా మళ్ళీ సెకండ్ హనీమూన్కి వెళ్ళారు. ఆయన చిన్న షార్ట్ బనియన్ విత్ క్యాప్ రెడీ అయ్యాడు. నువ్వు ఎలా రెడీ అవుతావు? నేను నీలవేణి గారి లాగా రెడీ అవుతావు. ఓకే చలో మనం టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడి పండు ఉంది. మారేడు తోటలో నేరేడు చెట్టు పక్కన మాయదారి మళ్ళీ మాటేసి కూర్చుంది. చిన్నది అడిగినందుకు చాలా పెద్ద. చిన్నదే చెప్పే కదా. చెప్పుద్ది చూడు ఇప్పుడు చిన్నది. ఇవే తగ్గించుకుంటే మంచిది. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడి పండు ఉంది. మారేడు తోటలో నేరేడు చెట్టు పక్కన మాయదారి మళ్ళీ మాటేసి కూర్చుంది. మామిడి తోటలో మామిడి చెట్టు మీద మామిడి పండు ఉంది. మారేడు తోటలో నేరేడు చెట్టు కింద. మారేడు తోటలో నేరేడు చెట్టు పక్కన మాయదారి మళ్ళీ వాటేసి కూర్చుంది. మారేడు తోటలో అదే కమాన్. మామిడి తోటలో మామిడి చెట్టు మీద మామిడి పండు ఉంది. మారేడు తోటలో నేరేడు చెట్టు కింద పక్కన మాయదారి మల్లిగాడు మాటేశాడు. ఫాస్ట్ గా చెప్పాలి. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడి పండు ఉంది. మారేడు తోటలో నేరేడు చెట్టు పక్కన మాయదారి మల్లిగాడు మాటేశాడు. మల్లిగాడు కాదు మళ్ళీ మాయదారి మల్లిగాడు మల్లిగాడు అంటది మళ్ళీ. ఓకే గట్టిగా చెప్పట్లు. హలో అండి, మీ పేరేంటి? లక్ష్మీ పద్మావతి అండి. లక్ష్మీ పద్మావతి గారు. పద్దు గారు రాస్తుంటారా ఎప్పుడైనా? అంతా మా వారు మా బాబు. మీరేంటి చాలా చిన్నగా కనబడుతున్నారు? 25th ఇయర్స్ ఇయర్ కంప్లీట్ అయింది మాది యానివర్సరీ. వావ్ కంగ్రాట్యులేషన్స్ సిల్వర్ జూబ్లీ. 25 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో లవ్ అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. మరి మీరు ఎలా లవ్ లో పడ్డారు? మా వారు నన్ను లవ్ చేసుకున్నారు. పెళ్ళయ్యాక మళ్ళీ నాకు సర్జరీ చేయించి నేను ఇప్పుడు కొంచెం నార్మల్ గా నడవగలుగుతున్నాను. గ్రేట్. దేవుడు పైనుంచి నేను మొక్కుతూ ఉంటే ఆయన రాలేక ఇలా మా వారిని పంపించారు. సో హనుమంతరావు గారు లాంటి భర్త ప్రతి ఒక్కరికి ఉంటే అసలు ఆడవాళ్ళు బాధపడడం అనేది ఉండదు ఈ ప్రపంచంలో. సో ఎలాంటి అరాచకాలు జరగకుండా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అవ్వాలి. సినిమాలా టంగ్ ట్విస్టర్లా జాగ్రత్తగా జై బాలయ్య. బాలకృష్ణ డైలాగ్ కమాన్. ఫ్లూటే కదా జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఇదే డైలాగ్ ఏడుస్తూ చెప్పాలి. ఫ్లూటే కదా అని జింక ముందు ఊదద్దు, సింహం ముందు. ఇంకా బాగా ఎమోషన్ అయ్యో రావాలక్క. ఫ్లూటే కదా అని జింక ముందు కాదు, సింహం. సూపర్. మీ పేరేంటి? మౌనిక. బావ పేరేంటి? సాయినాథ్. సో సాయిరాజ్ గారికి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి. మీరు ఒక చేంజ్ అది నువ్వేనా అనాలి. అంటే ఏం చేస్తారు మీలో చేంజ్? నేనేం చేయను, నన్నుగా ఇలా అయినా ఇష్టపడ్డారు. అంటే సంథింగ్ ఒక రోజు ఆయన చాలా డిఫరెంట్ గా మిమ్మల్ని చూడాలని అనుకున్నారు. అప్పుడు మీరు ఆయన ముందుకు అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఐ వాంట్ టు బి హిస్ ఫ్రెండ్. ఓకే, ఎప్పుడైనా ఆయన ఫ్రెండ్ లా మాట్లాడుతుంటారా? లవ్వా అరేంజ్డా? గెస్ చేయండి, ఇంకెందుకు. ఎంత నవ్వారంటే లవ్వే. మీరు లవ్ చేస్తే ఆయన లవ్ చేయాల్సి వచ్చిందా? లేదు, ఆయన నన్ను చూసి లవ్ చేసి చేపించుకున్నారు. ఎన్ని సంవత్సరాలు లవ్ పెళ్లికి ముందు? 7. బాలాగేడే. ఏం పేరు బావ పేరు? సాయినాథ్. మీ లవ్ లో మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్ తను మీకు ఇచ్చింది కానీ మీరు తనకి ఇచ్చింది కానీ ఇప్పటికీ గుర్తుండిపోయేది ఏదైనా ఎన్న డే? నా బర్త్డే కి ఫస్ట్ చాక్లెట్ ఇచ్చారు, కస్టమైజ్ చాక్లెట్. దాని మీద నా ఫోటో అండ్ చుట్టూట హార్ట్స్ తోటి చాక్లెట్ ఇచ్చారు. సరే టంగ్ ట్విస్టర్. ఓకే, ఎదురింట్లో పళ్ళ పంకజం ఆడిందే ఆట, పక్కింట్లో పాకిజా మొదలెట్టింది చిట్లీ పాట. ఎదురింట్లో పళ్ళ పంకజం పాడిందే పాట, ఆటకి పాటకి తేడా తెలీదా? ఓకే, పాడిందే. బావ హనీమూన్ ఎక్కడ తీసుకెళ్ళాడు? ఏం తీసుకెళ్ళా. ఇప్పుడు చెప్పు. ఎదురింట్లో పళ్ళ పంకజం ఆడిందే ఆట, పక్కింట్లో పారిజాతం పాడిందే పాట. సాయిబాబా నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పవా? అప్పట్లో స్కూల్లో గర్ల్ ఫ్రెండ్ పేరు? అబ్బో చాలా మంది ఉన్నారు, అంతమంది లిస్టు రాస్తే మన షో అయిపోతుంది.